హలో వ్యూవర్స్. సండే సండే నాన్ వెజ్ చేసుకుంటాం. చికెన్, మటన్, ఫిష్ వరకు అయితే ఓకే. మరి ప్రాన్స్ ఎలా చేయాలి? రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా ఆర్డర్ చేసుకొని తినేద్దాం అనుకుంటున్నారు కదా. రెస్టారెంట్లో మనం చేసుకునే దానికి ట్రిపుల్ రేట్తో మనం కొనాలి. అదే ప్రాన్స్ ఇంట్లో తయారు చేసుకుంటే టేస్టీగా, వెరీ ఈజీ మెథడ్లో చాలా బాగుంది కదా వినడానికి. ఈరోజు నేను ప్రాన్స్ వేపుడిని ఈజీగా, టేస్టీగా, డెలిషియస్గా, స్పైసీగా చేసి చూపిస్తాను. ఫాలో మీ. నేను ఇక్కడ అరకిలో వరకు రొయ్యల్ని తీసుకుంటున్నానండి. అరకిలో రొయ్యల్ని శుభ్రంగా షాప్లోనే క్లీన్ చేయించి తెచ్చుకోవాలి. తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకొని అందులో చివరిగా కాస్త పసుపు వేసి కూడా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలి. పసుపు బాగా అంటించిన తర్వాత వాటర్ వేసేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుందన్నమాట మనకి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఎక్సెస్ వాటర్ ఉంటే బాగా ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకా వాటర్ ఆయిల్ కూడా చిట్లుతుంది అనమాట, మనకి కొంచెం డేంజర్ కదా. కాబట్టి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్లో కాసంత పసుపు, కాసంత కారము, కాసంత ఉప్పు, కరెక్ట్ కొలతలు చెప్తా అన్నాను కదండి. అరకిలోకి నేనైతే 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు అయితే వేశాను. ఇలా 3 వేసేసి శుభ్రంగా వాటికి అంటేలాగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, రొయ్యలకి కారం, పసుపు, ఉప్పు బాగా పట్టేలాగా కలిపి పక్కన ఉంచేసుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రొయ్యల్ని ఎక్కువగా మనం చికెన్ మ్యారినేట్ చేసినట్టుగా గట్టిగా ప్రెజర్ వేసైతే అలా కలపద్దు, సున్నితంగా కలుపుకోవాలి. ఓకే, ఇలా విరిగిపోకుండా అలా సున్నితంగా కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేపుడు కావాల్సినవి రెడీ చేసుకుందాం. 2 ఉల్లిగడ్డలు, పెద్ద సైజువి 2 ఉల్లిగడ్డలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి వేపుడికి అవసరం పడతాయండి. అడిషనల్గా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి కూడా వాడతాము. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలుగా తరుక్కుందాం. నిలువుగా అయినా తరుక్కోండి, లేదా సన్న సన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా బాగుంటుంది. నిలువుగా అయితే ఫ్రైకి చూడ్డానికి కానీ కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. నేను నిలువుగా బిర్యానీ ఆనియన్స్ ఎలా కట్ చేస్తామో అలాగా సన్నగా నిలువుగా కట్ చేశాను. పచ్చిమిర్చిని వచ్చేసి మధ్యలో ఇలా చీలికలు చేసి ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకు కావలసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ అన్నీ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనము మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలకి, వాటిని ఫ్రై చేసుకుందాము. ఓకే, కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో మన రొయ్యల్ని ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయట్లేదు కదా, సో 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. స్పూన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి, ఆయిల్లో ఉంటుంది కదా రౌండ్ స్పూను, ఇందాక వీడియోలో చూపించినట్టుగా దాంతో 2 స్పూన్లు వేసాను. ఎందుకంటే కొద్దిగా ఎక్సెస్ ఉన్నా నెక్స్ట్ వేపుడు చేస్తాం కదా, ఇంకా అప్పుడు సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ కాగాక అందులోకి మనము మసాలా కలిపి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కూడా ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ వాటర్ అయితే మనం వేయకూడదండి. ఎందుకంటే రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం అడిషనల్గా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. రొయ్యల్ని కాసేపు అలా వేగాక మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. అంటే ఫ్రై అయినప్పుడు డైరెక్ట్గా ఫ్రై చేస్తే మూత తెరిచి గట్టిగా అయిపోతాయి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఒకసారి ఓపెన్ చేసి చూశాను, ఒక 5 మినిట్స్
లో రొయ్యలు బాగా ఉడికిపోయాయి. తర్వాత మూత తెరిచి చూస్తే చాలా బాగా కుక్ అయ్యాయి. 80% వరకు కుక్ అయిపోయాయి. ఇంకొక 20% మనము ఉల్లిగడ్డ తాలింపు వేస్తాం కదండి, అప్పుడు వాటిలో వేసి మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం. రొయ్యల్ని దేంట్లో అయితే ఫ్రై చేసామో అదే ప్యాన్ని నేను ఇప్పుడు వేపుడికి కూడా వాడుతున్నాను. కాకపోతే కొంచెం అడిషనల్గా ఇంకొంచెం ఆయిల్ వేసాను అందులో. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టేసుకొని రొయ్యలు వేయించిన ప్యాన్ని పెట్టేసుకుని అందులో కొంచెం అడిషనల్గా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఆయిల్ కొంచెం కాగాక అందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి కాసేపు అలాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగాక అందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ముందు కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి టైం ఎంత సేవ్ అవుతుందో. కిచెన్లో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా టైం మేనేజ్మెంట్ మనం నేర్చుకోగలుగుతామంటే అది కిచెన్లోనే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా అలాగా వేయించుకోవాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క రెసిపీలో ఇదే ఫాలో అవుతాం కదండి. నేనేమి కొత్తగా చెప్పనవసరం లేదు. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా, అందుకే చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాక ఇప్పుడు దాంట్లో మళ్ళీ కాస్త ఉప్పు, కారము, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం రొయ్యల్లో యాడ్ చేస్తాం, ఇక్కడ అవసరం లేదు అనుకోకండి. కాస్తంత యాడ్ చేస్తేనే వేపుడు చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే మనము అడిషనల్గా ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా, వాటన్నిటికీ ఉప్పు కారం బాగా పడితే అవి మళ్ళీ రొయ్యలకి అంటుకొని పైన ఒక కోటింగ్ లాగా చాలా అద్భుతంగా వస్తుంది వేపుడైతే. ఓకే, ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేశాక అందులోకి మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకుని కాసేపు అలాగ కలిపేసి బాగా, అంటే అవి కూడా వాటికి మసాలా ఇప్పుడు మనము ఈ తాలింపు మొత్తం కూడా రొయ్యలకి బాగా అంటుకోవాలి కదా, కాబట్టి కాసేపు అలా కలిపి కాసేపు ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకుందాం. కాకపోతే సిమ్లోనే చేయండి, అడుగు అంటేస్తుంది. ఎందుకంటే రొయ్యలు ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కదా, త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తెరిచి చూశాను, రొయ్యలు అయితే చాలా బాగా కుక్ అయిపోయాయి. చివరిగా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ కాస్తంత పైన స్ప్రింకిల్ చేసుకొని గార్నిషింగ్ కోసం కొత్తిమీరని సన్నగా తరుక్కొని పైన వేసి బాగా అలాగా కలిపేసుకొని ఇంకా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వాహ్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. నిజంగా అండి, నాకు కూడా అలాగే ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇలా వేడి వేడి అన్నంలోకి మనం చేసుకున్నటువంటి రొయ్యల వేపుడు వేసుకొని పక్కన ఒక ఉల్లిగడ్డ, నిమ్మకాయ ముక్క పెట్టుకొని అలా తింటుంటే చాలా అద్భుతంగా ఉందండి. మేమైతే టేస్ట్ని సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చూడండి, చేసి పెట్టుకున్న అలా రొయ్యల వేపుడిని వేడివేడి అన్నంలో అలా వేసుకొని తింటుంటే ఆ మజానే వేరు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.